హలో ఫ్రెండ్స్, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చలికాలం వస్తేనే హ్యాపీ అండి. ఎందుకంటే మన గార్డెన్లో రోజెస్ కానీ, మందారాలు కానీ, చామంతులు కానీ సీజన్ అండి. ఈ సీజన్లో మనము ఇలా రోజెస్ పెంచుకునేదానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హార్ట్ ప్రూనింగ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడే చేసేసుకోండి. ఎప్పుడైనా కానీ మనకి ఫ్లవర్స్ అయిపోతానే సెమీ ప్రూనింగ్ తప్పకుండా చేసుకోవాలండి. సెమీ ప్రూనింగ్ అంటే ఇలా ఆకులు 2-3 ఆకులకి కిందికి ఇలా మనం కట్ చేసేసుకుంటే అక్కడి నుంచి మనకి మళ్ళీ కొత్త ఆకులు పువ్వులు స్టార్ట్ అవుతాయండి. సో ఇలా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ చేస్తూ ఉంటే కొత్తగా చిగుర్లు వచ్చి మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు ఎండిపోయిన స్టెమ్స్ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలండి. కట్ చేసిన తర్వాత అక్కడ అలాగే వదిలేయకూడదు అనమాట. ఆ ప్లేస్లో ఫంగిసైడ్ కానీ పసుపును కానీ మనం పూయాలి. ఈ ఫంగిసైడ్ని మనం ఇలా 1 ఇంచెస్ వరకు కట్ చేసిన ప్రాంతంలో ఇలా అప్లై చేసే దాని వల్ల ఏమవుతుందంటే మనము ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ హోల్ గుండా వాటర్ పోకుండా ఉంటుంది. మనం ఇలా అప్లై చేయకపోతే ఆ హోల్ నుంచి వాటర్ వెళ్ళి ఫంగస్ ఫామ్ అయ్యి చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఫంగిసైడ్ కానీ పసుపు కానీ ఏదో ఒకటి అప్లై చేయాలి. 10 డేస్ తర్వాత చూడండి, మళ్ళీ మనకి కొత్త చిగుర్లు ఎంత బాగా వచ్చాయి కదా. ఇలా మనం ఎప్పటికప్పుడు సెమీ ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటే ఇలా మనకి లేత చిగుర్లు వచ్చేసి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వర్షాలు పడినప్పుడు కొన్ని గులాబీ మొక్కలకి నేను హార్ట్ ప్రూనింగ్ చేశానండి. హార్ట్ ప్రూనింగ్ చేసి దాదాపు 1 మంత్ అయింది. ఇప్పుడు వాటి అప్డేట్స్ మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా రెడ్గా మనకి చిగుర్లు అయితే వచ్చేస్తాయండి. తర్వాత రోజుకి ఎండ తగులుతూ ఉంటుంది కదా, ఆకులు అప్పుడు మనకి గ్రీన్గా అయిపోయి కలర్ అయితే మారిపోతుంది. తర్వాత కొత్త కొమ్మలు బ్రాంచెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ప్రూనింగ్ చేసిన తర్వాత మనము ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనము ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మొక్కలపైన స్ప్రే చేయాలనుకుంటే ఎర్లీ అవర్స్లోనే చేయాలండి. మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ చేయండి. ఎండ ఉన్న టైంలో ఎటువంటి స్ప్రే చేయవద్దు. చేస్తే మొక్కలకి ఎఫెక్ట్ అవుతాయి, మొక్కలైతే పాడైపోతాయి. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే మనం ఎప్పుడైనా కానీ అంటే కంప్లీట్గా డ్రై అవ్వకూడదు, అట్లన్నీ మళ్ళీ మనకి తేమ అనేది ఎక్కువగా ఉండకూడదండి. తేమ ఎక్కువైనా ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలన్నమాట ఈ మొక్కలకి. అందరికీ ఈ గులాబీ మొక్కలు కానీ మందార మొక్కల్ని పెంచుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదా. వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఇలా చక్కగా మొక్క చూడండి ఎంత హెల్తీగా చాలా గ్రీనరీగా చిగురులు చూడండి లేతగా చాలా చక్కగా పెరుగుతుంది కదా. వారానికి ఒకసారి నేను ఇట్లా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను. కాకపోతే డైల్యూషన్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. ఎండబెట్టిన టీ పొడి అండి, దీన్నే టీ కంపోస్ట్ అంటారు. ఈ టీ కంపోస్ట్ ని చాలా చక్కగా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చండి. మనము టీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని డస్ట్బిన్ లో కానీ షింక్ లో కానీ పడేయకుండా బాగా కడగాలి. ఎందుకంటే పాలు చక్కెర అనేది అందులో కలిసి ఉంటుంది కాబట్టి బాగా కడిగేసి ఎండకు అనేది బాగా ఎండబెట్టాలి. సో బాగా 3-4 డేస్ బాగా ఎండబెట్టిన తర్వాత మొక్కలకి అనేది మనం ఇచ్చుకోవాలి. డైరెక్ట్గా అలాగే మొక్కలకి ఇచ్చామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మొక్కలు అయితే చనిపోతాయి. సో మనం ఈ టీ పొడిని ఎప్పటికప్పుడు బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మొక్కలకి ఎప్పుడు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. ఇది ఎలా ఇవ్వాలంటే పాట్ సైజుని బట్టి అలాగే మొక్క ఏజ్ని బట్టి ఇవ్వాలండి. ఇక్కడ ఇది 10 ఇంచెస్ పాట్ కాబట్టి నేను అయితే ఒక 4 స్పూన్లు అయితే ఇచ్చేస్తున్నానండి. మొక్క కూడా చాలా పెద్దదే కాబట్టి 4 స్పూన్స్ అయితే ఇస్తున్నాను. ఈ టీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలకి మంచి నైట్రోజన్ అనేది అందుతుంది. ఇక మట్టి అనేది కూడా బాగా సారవంతంగా తయారవుతుందండి. మట్టి బాగా అసిడిక్ నేచర్గా తయారవుతుంది. సో టీ కంపోస్ట్ అయితే ఇచ్చేసాము, దానిపైన మట్టి అయితే కప్పేసాము. ఇప్పుడు వాటర్ పోయాలి. ఈ వాటర్ పోయకుండా మళ్ళీ మనము ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఈ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే బియ్యం కడిగిన నీళ్ళండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళను ఒక 3 రోజులు అలాగే ఉంచానండి. మంచిగా పర్మెంటెడ్ అయింది. చూడండి పైన ఒక తెట్టు లాగా తయారైంది, అంటే మంచిగా పర్మెంటెడ్ అయింది.
మన బియ్యం కడిగిన నీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో అయితే కింద పడేయద్దండి. మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి యూజ్ఫుల్ అన్నమాట. తర్వాత అరటి తొక్కలండి, అంటే ఫ్రెష్‌గా ఉంటాయి కదా అరటి తొక్కలు అన్నమాట. అవి 2 తీసుకుంటున్నాను. అంటే మంచిగా అయితే మనకు పొటాషియం అనేది మనకి ఈ అరటి తొక్కల్లో ఉంటుందండి. ఇవి ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి, వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత తగినంత బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది క్వాంటిటీ అంటే మనం అరటి తొక్కలను బట్టి నేను చిన్న అంటే నిమ్మపండు అంత వేస్తున్నానండి. తర్వాత ఫ్రెష్ టీ పొడి వేస్తున్నానండి. 2 స్పూన్లు వేస్తున్నానన్నమాట. అన్ని ఫ్రెష్‌వే తీసుకున్నాను. ఫ్రెండ్స్, మనం టీ పొడి అనేది మంచి బ్రాండెడ్‌దే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మనకు మార్కెట్‌లో ఏది చీప్ అండ్ బెస్ట్ దొరికితే అది యూజ్ చేయొచ్చు. ఈ టీ పొడిలో మనకు నైట్రోజన్ అనేది మంచిగా అయితే దొరుకుతుంది. టోటల్‌గా మనకు ఎన్‌పీకే అనేది మనకు ఇందులో బాగా అందుతుంది మన మొక్కలకి. ఫ్రెండ్స్, మనం ఈ బెల్లం ఎందుకు వేసామంటే ఎప్పుడైతే మనం పొటాషియం కోసం అయితే అరటి తొక్కల్ని టీ పొడిలో ఉన్న అంటే నైట్రోజన్ అనేది యూజ్ చేసామో, బెల్లం అనేది ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏమైతే ఉంటాయి అవి మల్టిప్లై అవ్వడానికి సహాయపడుతుంది అనమాట ఈ బెల్లం అనేది. అందుకే బెల్లం అనేది మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, 1 డే అంతా మనం ఇలాగే పెట్టేసాం అనుకోండి మంచిగా అదే పర్మెంటెడ్ అవుతుంది. 1 డే తర్వాత బాగా డైల్యూట్ చేసేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఇలాంటివి చూడండి మన ప్లాస్టిక్ కంటైనర్‌లోనే మనం చేయాలి. టోటల్‌గా అయితే కవర్ చేయకూడదండి. ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టాలి. లేకపోతే కాటన్ క్లాత్ కట్టేసినా సరిపోతుంది. ఎందుకంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. అందుకే మనం ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టాలి. 1 డే తర్వాత చూడండి, ఈ టీ పొడిలో ఉన్నది, అరటి తొక్కల్లో ఉన్నది మొత్తం సారం అంతా మనకి వాటర్‌లో అయితే దిగేసింది. ఫ్రెండ్స్, నేను 1 లీటర్ అయితే ఫర్టిలైజర్ అయితే తయారు చేశానండి. డైరెక్ట్‌గా అట్లాగే ఇచ్చేయకూడదండి. కాన్సంట్రేషన్ ఎక్కువై మన మొక్కలు చనిపోతాయి. కాబట్టి డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. తర్వాత ఇలా చూడండి, నేను వాటర్‌లో డైల్యూట్ చేసేస్తున్నాను. 1:10 రేషియోలో డైల్యూట్ చేస్తున్నానండి. 1 గ్లాస్ ఫర్టిలైజర్‌కి 10 గ్లాసెస్ వాటర్‌ను కలుపుతున్నాను. ఇలా పల్చగా డైల్యూట్ చేసి మన మొక్కలకి అనేది ఇవ్వాలండి. డైరెక్ట్‌గా ఇచ్చామనుకోండి కాన్సంట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. మార్నింగే చూడండి 7:00 అప్పుడే ఎండ అయితే ఎంత ఎక్కువగా వచ్చేసిందో. డైరెక్ట్ ఇలా ఎండ పడితేనే హెల్తీగా ఉంటాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. మార్నింగ్ 7:00కి ఎన్ని పూలు పూసినాయో మా గార్డెన్‌లో. ఇలా డైలీ వచ్చిన పూలను మనము తీసి మన దేవునికి పెడుతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా మరి. ఎందుకంటే మనం చెట్లను మనమే పెంచుతున్నాం కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. సో ఈ ఎన్‌పీకే రిచ్‌గా ఉండే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఈ విధంగా పూలు గాని ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా రావాలంటే ఇట్లా పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామనుకోండి, ఎలాంటి మొండి మొక్కైనా పూయాల్సిందనమాట పూలు. ఎన్ని ఫ్లవర్స్ కాస్తాయి చూడండి. దేవునికైతే కొదవే ఉండదనమాట నా గార్డెన్‌లో. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఈజీగా అయితే అమౌంట్ లేకుండా ఈజీగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఇంత ఘనంగా మీ గార్డెన్‌లో కూడా మీరు ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా జీరో కాస్ట్‌తో మనము తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్స్. చాలా హెల్తీగా పెరగడమే కాకుండా కలర్‌ఫుల్‌గా గాని మనకు ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి. వాటిలో అసిడిక్ నేచర్ పెరగాలి అంటే మనము నెలకొకసారి ఏదో ఒక రూపంలో సాయిల్‌కి మనం అసిడిక్ నేచర్ అనేది కల్పిస్తూ ఉండాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే పువ్వులు అనేది బాగా ఎక్కువగా పూసే అవకాశం ఉంటుంది. అలాగే టీ, కాఫీ పౌడర్ అలాంటివి కూడా మనము మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి, సాయిల్ అనేది ఆటోమేటిక్‌గా అసిడిక్ నేచర్‌గా పెరిగిపోతా ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మనము పూలు పుష్కలంగా పూయాలంటే పొటాషియం అనేది తప్పనిసరిగా మన మొక్కలకి ఇవ్వాలి అనే విషయం అయితే తెలుసుకున్నామండి. ఈ ఎన్‌పీకే అనేది మన కిచెన్ వేస్ట్‌లో ఎక్కడ దొరుకుతుంది, ఎలాగా మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలి అనేది డీటెయిల్‌గా మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అని ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.